హలో ఇది మా థియేటర్ ఇది మా థియేటర్ ఇది యువర్ హ్యాట్స్ అప్. మిమ్మల్ని గురించి ఎవరైనా చెప్పగలరా? ఏం చెప్పాలి? అమ్మలేరా సార్? ఇప్పుడు నా సినిమాని గురించి నేను చెప్పకూడదు, రేపు చెప్తాను. ఇప్పుడు చూశాను. రాతల్లి ఆత్మీయులందరినీ పిలిపించి చూపించాను. ఇక్కడ సిటీలో ఉన్నాను కాబట్టి. ఆంధ్రప్రదేశ్ అంతా ఆత్మీయులే, తెలంగాణలోనూ ఆత్మీయులే, అన్ని చోట్ల ఆత్మీయులు ఉన్నారు. నా సినిమాని గురించి నేను చెప్పకూడదు, రేపు చెప్తాను. నాకు ఎప్పుడూ బాగుంటుంది నా సినిమా. ప్రసాద్ ఐమాక్స్లో చూశాను. థియేటర్ అండ్ సౌండ్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. సినిమా ఎలా ఉంది మాత్రం నేను చెప్పకూడదు. మీరు చెప్తున్నారు సూపర్ అని. భగవంతుని ఆశీస్సులు చెప్పాలి మా సహోదరి. సినిమా సూపర్. నేను యాక్ట్ చేశాను కాబట్టి నేను కూడా ఎక్కువ చెప్పకూడదు. అయినప్పటికీ కూడా ఐ లవ్ సచ్ మూవీస్. సో అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు రావాలి తెలుగులో, డిఫరెంట్ కైండ్ ఆఫ్ మూవీస్ రావాలి. సో ప్రొడ్యూసర్గాను అండ్ అఫ్కోర్స్ మోహన్ బాబు గారి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ యాక్టర్స్ ఇండియా ఎవర్ ప్రొడ్యూస్డ్. అండ్ సేమ్ విత్ రామ్ గోపాల్ వర్మ. అండ్ ఈ సినిమాలో ప్రతిదీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అన్నీ బాగుంది. అన్నిటికంటే అఫ్కోర్స్ మోహన్ బాబు గారు నేను ఎన్నో సినిమాలు యాక్ట్ చేశాం. ఈ సినిమాలో ఐ థింక్ ది బెస్ట్ ఈజ్ విష్ణు. రౌడీ నాకు చాలా నచ్చింది. మోహన్ బాబు గారు వర్క్ యాజ్ యూజువల్ అందరికీ తెలిసినాయి. చాలా గొప్ప సినిమాలు చేశారు. అండ్ ఇట్స్ అ వెరీ నైస్ ఫిలిం. ఐ కంగ్రాచులేట్ ద హోల్ టీమ్. రామ్ గోపాల్ వర్మ గారు మన అందరికీ తెలిసిన హీఈస్ వెరీ గుడ్ విత్ యాక్షన్ అండ్ థ్రిల్లర్స్ అండ్ ఆల్. సో చాలా బాగుంది. అండ్ ఐ విష్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ద ఎంటైర్ టీమ్. Lakshmi, congratulations. Thank you. Thank you. Rowdy superb andi. Must see. Seema lekka adirinది. రౌడీ చాలా చాలా బాగుంది. మోహన్ బాబు గారిని ఎంత డిఫరెంట్గా చూపించిన రామ్ గోపాల్ వర్మ గారికి అంత గట్స్తో ఆయన ఆ గెటప్ ఆ క్యారెక్టర్ చేసిన ఆయనకి. అండ్ విష్ణు ఇట్ వాజ్ రాకింగ్. అండ్ రెగ్యులర్ సినిమాలు వస్తూ ఉంటాయి, చూస్తూ ఉంటారు. మై ఇది టు ద ఆడియన్స్, ప్లీజ్ వాచ్ దిస్ మూవీ. అ డిఫరెంట్ మూవీ, రియాలిటీ, క్లోజర్ టు లైఫ్. అంటే ఈ సినిమా అంటే న్యాచురల్గా ఒక కమర్షియల్ ఫిల్మ్. ఇంతకంటే ఎవరు బాగా తీయలేరు, ఇంతకంటే ఎవరు బాగా యాక్ట్ చేయలేరు, ఇంతకంటే ఎవరు బాగా డైరెక్ట్ చేయలేరు. అండ్ ఆల్ ది బెస్ట్ టు ది యూనిట్. నాకు పర్సనల్గా చాలా నచ్చింది. ఐ విష్ ఎవ్రీబడి విల్ కమ్ అండ్ సీ ద మూవీ అండ్ మేక్ దిస్ ఎ వెరీ బిగ్ సక్సెస్. థ్యాంక్ యూ. రౌడీ సినిమా చాలా బాగుంది. మోహన్ బాబు గారు ఎక్స్ట్రాడినరీగా చేశారు. విష్ణు చాలా బాగా చేశారు. జయసుధ గారి క్యారెక్టర్ చాలా బాగుంది. మంచి ట్విస్టులు ఉన్నాయి. మా రామ్ గోపాల్ వర్మ చాలా బాగా తీశారు. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఆల్ ద బెస్ట్. మళ్ళీ మా మోహన్ బాబు గారి బ్యానర్ నుంచి ఇంకొక సక్సెస్ఫుల్ మూవీ. నేను అద్భుతం, ఫెంటాస్టిక్గా చేశాను. మా నాన్నకి యాక్టింగ్ నేర్పించాను. ఇప్పుడే ఫస్ట్ షో మార్నింగ్ షో అయింది మాకు. మేమందరం చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ విత్ ద రిపోర్ట్. నమ్మబుద్ధిగా అట్లా నేను మంచి చాలా బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ షోస్ అన్ని అక్కడ యూఎస్లో అయిపోయాయి అండ్ వీఆర్ గెటింగ్ ఫెంటాస్టిక్ రిపోర్ట్. ఈవినింగ్కి ఇంకా ఎక్కువ మాట్లాడతాను. వెరీ హ్యాపీ. థ్యాంక్స్. థ్యాంక్ యూ. రౌడీ ఈ సినిమాలో రాముడు క్యారెక్టర్ చేశానండి నేను. ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు వర్మ గారికి థ్యాంక్స్ అండి. ప్రోత్సహిస్తున్న మోహన్ బాబు గారికి, విష్ణు బాబుకి జీవితాంతం రుణపడి ఉంటాను. ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా మీ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత రాము గారు డైరెక్ట్గా 6 కొట్టారు డిఫెన్స్ ఆడుతూ. చాలా బాగుందండి. చాలా ఎక్కువ ఎంజాయ్ చేశాం. ఇంకా మోహన్ బాబు గారి గురించి నేను చెప్పక్కర్లేదు. ఎక్స్ట్రాడినరీ. విష్ణు, మోహన్ బాబు గారు ఇంకా కెమెరా వర్క్ కానీ మ్యూజిక్ కానీ మామూలుగా లేదు. చాలా చాలా బాగుంది. థ్యాంక్ యూ. విష్ణుబాబు సార్ బాగుంటుంది. విష్ణుబాబు సినిమాలు బాగుంటాయి, మంచిగా ఉంటుంది.
ఆయన క్యారెక్టర్ కూడా బాగుంటుంది, యాక్టింగ్ బాగుంటుంది, అంతా మంచిగా. విష్ణుబాబు గారు అంటే మాకు చాలా అభిమానం. వాళ్ళని చూసినందుకు మాకు కూడా చాలా థ్యాంక్స్ చెప్తాను. అసలు రామ్ గోపాల్ వర్మ స్టాంప్ ఏంటో చూపించారు. మోహన్ బాబు గారి టాలెంట్ అంతా మనం ఏందో అన్ని సినిమాల్లో చూస్తాం, ఇప్పుడు కూడా చూసామండి. విష్ణు గారు చాలా బాగా చేశారు, అంతా సూపర్గా ఉందండి. సీమలు ఎక్కేందో చూసామండి సినిమాకి వచ్చి. మూవీ చాలా డిఫరెంట్గా హ్యాపీగా ఉంది. ఇది రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ అండ్ మోహన్ బాబు గారి కాంబినేషన్లో ఫస్ట్ టైం వచ్చింది. చాలా అంటే డిఫరెంట్ కెమెరా యాంగిల్స్ అండ్ డిఫరెంట్ డైరెక్షన్, వీటికి తోడు మోహన్ బాబు గారి యాక్షన్ అంటే చాలా మంచిగా ఉంది. చాలా బాగా ఆడుతుంది, 100 days ఆడుతుందని నా యొక్క నమ్మకం. థ్యాంక్ యూ.